ఈరోజు క్లాస్లో మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. హౌ టు ఫైండ్ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. హౌ టు ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్స్ find the directional derivative of phi is equal to xyz. Phi is equal to xyz ఈరోజు క్లాస్లో మనం డైరెక్షనల్ డెరివేటివ్ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా మనం సమ్ ప్రాబ్లమ్స్ చేసాము సేమ్ మోడల్ మీద, కానీ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. డైరెక్షనల్ డెరివేటివ్స్ మనం ఫైనల్గా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది డైరెక్షనల్ డెరివేటివ్స్ని. సో డైరెక్షనల్ డెరివేటివ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము, కాకపోతే డిఫరెంట్గా ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయారు. ఒక కర్వ్, ఒక ఫంక్షన్ ఇచ్చి, ఒక వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చి అండ్ ఒక స్కేలార్ ఫంక్షన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, లేదా 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్ వేస్లో మనకు డైరెక్షనల్ డెరివేటివ్స్ని కనుక్కోవచ్చు. ఓకే, డైరెక్షనల్ డెరివేటివ్స్ని కనుక్కోవచ్చు. సో ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ find the directional derivative of phi is equal to xyz along the direction of the normal to the surface x square z plus y square x plus yz square is equal to 3 at the point 1, 1, 1. Okay, at the point 1, 1, 1. So ఈ ప్రాబ్లమ్ ని ఎలా చేయాలో చూద్దాం. So given phi is equal to xyz, phi is equal to xyz. Okay, phi is equal to xyz. Dou phi by dou x. First dou phi by dou x అంటే మనము ఇచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేటింగ్ phi with respect to x partially. Dou phi by dou x with respect to x చేస్తున్నాం కాబట్టి ఇక్కడ x కు 1 అవుతుంది. 1 into yz is equal to yz. అలానే dou phi by dou y, dou phi by dou y అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము with respect to y partially. సో differentiating phi with respect to y partially. సో with respect to y చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు y కి 1 అవుతుంది. 1 into xz. అలానే dou phi by dou z అంటే differentiating phi with respect to z partially. ఈసారి dou phi by dou z చేస్తున్నాం, అప్పుడు z కి 1 అవుతుంది. 1 into xy కాబట్టి xy. ఇలా ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనకు గ్రేడియంట్ ఫై ఫార్ములా ఏంటి, మనకు ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. ఇది గ్రేడియంట్ ఫైకి. దట్ మీన్స్ గ్రేడియంట్ ఫై ఒక్కటే కదా, 5 ప్లేస్లో మనకి ఏ ఫంక్షన్ ఇచ్చినా, ఒకవేళ ఇక్కడ ఎఫ్ ఉందనుకోండి గ్రేడియంట్ ఎఫ్, 5 ఉంటే గ్రేడియంట్ 5. సో అలా మనకు ఏది అంటే ఏ ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్కి మనం గ్రేడియంట్ రాసుకుంటాం. గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. ఇలా గ్రేడియంట్ ఫార్ములా ఇది. సో అందుకే మనం డో ఫై బై డో ఎక్స్, డో ఫై బై డో వై, డో ఫై బై డో జెడ్ని మనం చేసాం. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. డో ఫై బై డో ఎక్స్ అంటే వైజెడ్ ఐ బార్, డో ఫై బై డో వై అంటే ఎక్స్జెడ్ జే బార్, డో ఫై బై డో జెడ్ అంటే ఎక్స్వై కే బార్. ఇలా మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి గ్రేడియంట్ ఫైని కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ ఎట్ 1.1, పాయింట్ ఇచ్చారు. సో పాయింట్ ఇచ్చారు కాబట్టి ఎట్ 1, 1. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, x is equal to 1, y is equal to 1, z is equal to 1. x is equal to 1, y is equal to 1, z is equal to 1. సో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ y is equal to 1, z is equal to 1 అంటే 1 into 1 i bar ప్లస్ 1 into 1 1 j bar ప్లస్ 1 into 1 1 k bar. Therefore gradient 5 ఎలా వస్తుంది, i bar
ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. సో ఇక్కడే చేసుకోవాలా. ఫైనల్గా మనం డైరెక్షనల్ డెరివేటివ్లో ఫార్ములా వేసినప్పుడు అక్కడ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోకూడదా అంటే సో అక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. లాస్ట్ ప్రాబ్లమ్స్లో మనము లాస్ట్లో డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా వేసిన తర్వాత డాట్ ప్రోడక్ట్లో సబ్స్టిట్యూట్ చేసాం కొన్ని ఫార్ములాస్లో, కొన్ని ప్రాబ్లమ్స్లో. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో ఎట్ 1, 1, 1. సో ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. నెక్స్ట్ ఇంకో కర్వ్ ఇచ్చారు కదా, ఇంకో ఫంక్షన్ ఇచ్చారు. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ 3, వై జెడ్ స్క్వేర్ మైనస్ 3. సో దిస్ ఈస్ ద చూడండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi along the direction of the normal to the surface. సర్ఫేస్ వచ్చేసి ఈ సర్ఫేస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎట్ ద పాయింట్ 1, 1, 1. సో ఫస్ట్ దేనికి నార్మల్ కనుక్కోవాలి, ఐ మీన్ దేనికి యూనిట్ వెక్టార్ కనుక్కుంటాం, దేనికి యూనిట్ వెక్టార్ చేయాలి, దేనికి గ్రేడియంట్ చేయాలో ఫస్ట్ మనం ఒక మంచి క్లారిటీ ఉండాలి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi అన్నారు కాబట్టి దీనికి మనం గ్రేడియంట్ phi చేస్తాం. అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్ఫేస్ అంటే దీనికి వచ్చేదానికి నార్మల్ ఈక్వేషన్కి మనం ఈ బార్ చేస్తాం, అంటే యూనిట్ వెక్టార్ చేస్తాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇంతవరకు ఏం చేసాము, డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi అంటే దీన్ని యూజ్ చేసి గ్రేడియంట్ ఎఫ్ ఆర్ గ్రేడియంట్ phi ఆర్ గ్రేడ్ phiని ఫస్ట్ మనము గ్రేడియంట్ phi ఆర్ డెల్ phi ఎలా అయినా అనొచ్చు. దాన్ని ఫస్ట్ మనం చేసాం. ఎట్ ద పాయింట్ అడిగారు కాబట్టి పాయింట్ దగ్గర చేసాం. సో రిమైనింగ్ ఇంకొకటి ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని ఎఫ్ అని తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ 3. ఓకే, ఇప్పుడు దీన్ని డో ఎఫ్ బై డో ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేస్తే చూడండి ఒకసారి ఇక్కడ ఎంత వస్తుంది, ఎక్స్ స్క్వేర్కి 2x. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి treating z as constant, therefore 2xz. సో ఇక్కడ కూడా x టర్మ్ ఉంది ప్లస్ xకి 1 ఇంటూ వై స్క్వేర్, therefore ప్లస్ వై స్క్వేర్. ఇది టోటల్గా y అండ్ జెడ్లలో ఉంది కాబట్టి ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్ కాబట్టి ఇది 0 అండ్ దీనికి కూడా 0 వస్తుంది. therefore డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xz ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ డో ఎఫ్ బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేసాం. ఇక్కడ చూడండి అంత ఎక్స్ జెడ్, సో కాబట్టి దీని మొత్తానికి 0. విత్ రెస్పెక్ట్ టు వై కదా, ఇక్కడ సెకండ్ టర్మ్ చూడండి వై స్క్వేర్కి 2y కాబట్టి 2xy ప్లస్ ఇక్కడ కూడా వై టర్మ్ ఉంది, వైకి 1 ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్, 3 కాన్స్టాంట్ కదా 0. therefore డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2xy ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ డో ఎఫ్ బై డో జెడ్. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి ఇప్పుడు. అప్పుడేంటి ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ జెడ్కి 1, సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ జెడ్కి 1, సో కాబట్టి ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ అసలు జెడ్ టర్మే లేదు కదా, ఇక్కడ జెడ్ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ వై జెడ్ స్క్వేర్ అంటే 2yz అని. సో ఇలా డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ చేసాం. తర్వాత గ్రేడియంట్ ఎఫ్, దీనికి కూడా గ్రేడియంట్ ఎఫ్ చేయాలి. సో గ్రేడియంట్ ఎఫ్ ఫార్ములా ఏంటి, ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. ఓకే, ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. అలానే డో ఎఫ్ బై డో వై వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేసాం. అలానే డో ఎఫ్ బై డో జెడ్ వాల్యూని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఎట్ 1, 1, 1 పాయింట్ ఇచ్చారు కదా, సో కాబట్టి ఇక్కడ మనం ఎట్ 1, 1, 1. ఓకే, ఇక్కడ కూడా 1, 1, 1 మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ప్లస్ 1 3. అలానే 2 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ప్లస్ 3, 2 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ప్లస్ 3 అంటే ఇక్కడ 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్ ఎలా వచ్చింది,
ఇప్పుడు x is equal to 1, y is equal to 1, z is equal to 1. సో చూడండి ఇదే ఎట్ 1, 1, 1 is equal to 3i bar plus 3j bar plus 3k bar. దీన్ని మనం నార్మల్ వెక్టార్ n bar అనుకోవాలి. నార్మల్ వెక్టారు n bar. Therefore, normal to the surface of f at 1, 1, 1 is given by 3i bar plus 3j bar plus 3k bar. అంటే f అనే సర్ఫేస్ కి 1, 1, 1 పాయింట్ దగ్గర నార్మల్, ఇది వచ్చేసి దీన్ని నార్మల్ కింద తీసుకున్నాం. Therefore, డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi along the normal, అసలు యాక్చువల్గా డైరెక్షనల్ డెరివేటివ్ యాక్చువల్గా ఫార్ములా ఏంటమ్మా, గ్రేడియంట్ phi డాట్ ఈ బార్. ఫార్ములా వచ్చేసి గ్రేడియంట్ phi డాట్ ఈ బార్, వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్, మీకు లాస్ట్ వీడియోలో, లాస్ట్ క్లాస్ అండ్ బిఫోర్ క్లాస్లో మీకు ఆ మోడల్ అలా చేసి చూపించాను. ప్రతి ప్రాబ్లంలో అలా కూడా చేసి చూపించాను. సో ఇలా కూడా రాసుకోవచ్చు. యాక్చువల్లీ ఫార్ములా గ్రేడియంట్ phi డాట్ ఈ బార్, వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్, ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్. సో కాబట్టి డాట్ ఈ బార్ అయినా రాసుకోవచ్చు, డాట్ ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్ అనే రాసుకోవచ్చు. డాట్ ఈ బార్ అని రాశారనుకోండి, ఈ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లంలో నేను ఇలా రాశాను, ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్ అని రాశాను ఈ ప్రాబ్లంలో. కొన్ని ప్రాబ్లమ్స్లో డాట్ ఈ బార్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే అక్కడ ఈ బార్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రేడియంట్ phi, మనకు గ్రేడియంట్ phi ఎంత వచ్చింది, ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ డాట్ ఎన్ బార్. ఎన్ బార్ అంటే 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్ బై మాడ్యులస్ ఎన్ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ కోఫిషియంట్స్ ఉన్నాయి కదా, ఐ బార్ కోఫిషియంట్, ఐ బార్ కోఫిషియంట్, ఐ బార్ కోఫిషియంట్, జే బార్ కోఫిషియంట్, కే బార్ కోఫిషియంట్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 9 ప్లస్ 9 ప్లస్ 9 27. సో ఇప్పుడు చూడండి ఒకసారి డాట్ ప్రోడక్ట్ చేయాలి. ఈ టూ టర్మ్స్కి డాట్ ప్రోడక్ట్ అంటే ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ డాట్ 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్. డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలి అంటే ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు 1, జే బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు 1, కే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే సేమ్ ఉంటే 1 వస్తుంది, డిఫరెంట్గా ఉంటే 0. అంటే ఐ బార్ డాట్ జే బార్ 0, ఐ బార్ డాట్ కే బార్ 0, అలానే జే బార్ డాట్ ఐ బార్ 0, జే బార్ డాట్ కే బార్ 0, అలానే కే బార్ డాట్ ఐ బార్ 0, కే బార్ డాట్ జే బార్ 0. సో అవి రూల్స్, డాట్ ప్రోడక్ట్స్లో బేసిక్ రూల్స్. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. డాట్ ప్రోడక్ట్ ఉంది, డైరెక్ట్గా చేయకూడదు డాట్ ప్రోడక్ట్. ఒకసారి చూడండి, నేను మల్టిప్లికేషన్ చూపిస్తాను. ఐ బార్ డాట్ 3i బార్ అంటే ఇక్కడ ఏంటి, ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1, 1 ఇంటూ 3 3. ఐ బార్ డాట్ 3j బార్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఐ బార్ డాట్ జే బార్ అని, ఐ బార్ డాట్ జే బార్ 0. సో కాబట్టి ద టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఐ బార్ డాట్ 3k బార్ అంటే ఒక్కొక్క టర్మ్ తోటి మొత్తం మల్టిప్లై చేస్తున్నాం. ఐ బార్ డాట్ 3k బార్ అంటే ఐ బార్ డాట్ కే బార్ 0. సో కాబట్టి ఇక్కడ ఒక్కటే వాల్యూ వచ్చింది, ఏంటది, ఐ బార్ డాట్ ఐ బార్ 1 ఇంటూ 3 అంటే ఐ బార్తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 3 ప్లస్ 0 ప్లస్ 0 వస్తుంది. సో కాబట్టి 3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తోటి మళ్ళీ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేద్దాం. జే బార్ డాట్ 3i బార్ అంటే జే బార్ డాట్ ఐ బార్ 0. ఓకే, ప్లస్ జే బార్ డాట్ 3j బార్ అంటే జే బార్ డాట్ జే బార్, జే బార్ డాట్ జే బార్ ఎంత 1 కాబట్టి 1 ఇంటూ 3 3 అంటే ఇప్పుడు ఇంతవరకు ఏమొచ్చింది మనకు 0 ప్లస్ 3 వచ్చింది. నెక్స్ట్ జే బార్ డాట్ 3k బార్ అంటే జే బార్ డాట్ కే బార్ 0 అంటే 0 ప్లస్ 3 ప్లస్ 0 వచ్చింది అంటే టోటల్గా మనకు మళ్ళీ 3. సో ఆ మొత్తం జే బార్తో మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కే బార్తో మల్టిప్లై చేద్దాం. కే బార్ డాట్ 3i బార్ అంటే కే బార్ డాట్ ఐ బార్ 0,
k bar dot 3j bar అంటే k bar dot j bar 0, k bar dot k bar 1, సో 3. అంటే మీరు మామూలుగా నేను ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ప్రతి టర్మ్ని మల్టిప్లై చేసి చూపించాను. అదర్వైజ్ మీరు ఇలా రాసుకోవచ్చు. ఐ బార్ డాట్ ఫస్ట్ టర్మ్, జే బార్ డాట్ సెకండ్ టర్మ్, థర్డ్ కే బార్ డాట్ థర్డ్ టర్మ్, రిమైనింగ్ మొత్తం జీరోసే కదా. therefore 3 plus 3 plus 3 by square root of 27, that is equal to 9 by root 27. Okay, that is equal to root 3, that is equal to root 3. సో దీన్ని సింప్లిఫై ఇదేనా రాసేసుకోవచ్చు. అంటే ఇక్కడ రూట్ 27 ఎలా రాశారు, 9 3s వేశారు. 9 3s అంటే 3 రూట్ 3, 3 టైమ్స్ పోయింది. సో ఓకే, న్యూమరేటర్లో ఉన్న 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3గా రాశారు. అర్థమవుతుందా? డినామినేటర్లో ఉన్న 27ని 3 ఇంటూ 9గా రాశారు. అంటే 9 అంటే 3 కదా, అప్పుడేమొస్తుంది, డినామినేటర్లో 3 రూట్ 3 వస్తుంది. ఈ 3 టైమ్స్ పోతుంది. ఈ న్యూమరేటర్లో ఉన్న 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3గా రాశారు. ఒక రూట్ 3 న్యూమరేటర్లో, డినామినేటర్లో రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ రూట్ 3 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. ఇలా డైరెక్షనల్ డెరివేటివ్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. డైరెక్షనల్ డెరివేటివ్స్ ఫార్ములా గ్రేడియంట్ ఫై డాట్ ఈ బార్, గ్రేడియంట్ ఫై డాట్ ఈ బార్. అలా డైరెక్షనల్ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, ఇన్ వాట్ డైరెక్షన్ ఫ్రమ్ ద పాయింట్ -1, 1, 2 ఈజ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5 is equal to x y square z cube a maximum. What is the magnitude of this maximum? What is the magnitude of this maximum? So maximum magnitude maximum kanukomantunnadu. What is the magnitude of this maximum? First, in what direction from the point is the directional derivative of 5? Directional derivative of 5. First చూద్దాం. We have 5 is equal to xy square z cube, xy square z cube. Okay, తర్వాత dou 5 by dou x, dou 5 by dou x. సో విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది, y square z cube వస్తుంది. xకి 1 కదా, y square z cube. నెక్స్ట్ dou 5 by dou y చేస్తున్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు y అంటే 2xy z cube, 2xy z cube ప్లస్ నెక్స్ట్ dou 5 by dou z చేస్తున్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు z. విత్ రెస్పెక్ట్ టు z అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 3xy స్క్వేర్ z స్క్వేర్ ఉందమ్మా. ఇక్కడ 3xy స్క్వేర్ z స్క్వేర్, ఇక్కడ 3xy స్క్వేర్ z స్క్వేర్. ఓకే, we know that the vector gradient phi is along the normal to the surface phi of x comma y comma z is equal to c at a point p of x comma y comma z. అంటే ఇక్కడ గ్రేడియంట్ ఫై రాసాం. గ్రేడియంట్ ఫై పై ఇక్కడ పాయింట్ ఏం లేదు. గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. ఓకే, ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ అంటే వై స్క్వేర్ జెడ్ క్యూబ్, జే బార్ ఇంటూ డో ఫై బై డో వై అంటే 2x జే బార్ ప్లస్ డో ఫై బై డో జెడ్, డో ఫై బై డో జెడ్. ఇక్కడ 2xy జెడ్ క్యూబ్, ఇది వచ్చేసి 2xy జెడ్ క్యూబ్, ఇది వచ్చేసి 3xy స్క్వేర్ జెడ్ స్క్వేర్ కే బార్, 3xy స్క్వేర్ జెడ్ స్క్వేర్ కే బార్. ఓకే, ఎట్ -1, 1, 2. సో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 8i బార్ -16j బార్ -12k బార్ వచ్చింది. పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ చేస్తే 8i బార్ -16j బార్ -12k బార్ వచ్చింది. దేర్ఫోర్ క్వశ్చన్ ఏం అడిగారంటే ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ మాక్సిమం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రేడియంట్ ఫై అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ మాక్సిమం. ఈ మాక్సిమంకి మ్యాగ్నిట్యూడ్ అడిగారు. మ్యాగ్నిట్యూడ్ అడిగితే ఇలా రాయాలి, మాడ్యులస్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ -16 హోల్ స్క్వేర్ ప్లస్ -12 హోల్ స్క్వేర్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇలా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ మ్యాక్సిమం అంటే ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎక్కడ అడుగుతుంటారంటే మీకు ఆన్లైన్లో కూడా యూజ్ అవుతూ ఉంటాయి.
సింపుల్గా గ్రేడియంట్ 5 కనుక్కోవడం, దానికి మ్యాగ్నిట్యూడ్ చేయడం. మ్యాగ్నిట్యూడ్ చేస్తే దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాక్సిమం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాక్సిమం అంటే ఇలా చేయాలి, ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ find the directional derivative of 1 by r in the direction of r bar is equal to xi bar plus yj bar plus zk bar at 1 comma 1 comma 2. Find the directional derivative of 1 by r. ఇక్కడ ఫంక్షన్ 1 by r ఇచ్చారు. In the direction of r bar xi bar plus yj bar plus zk bar at the point 1 comma 1 comma 2. ఓకే, ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ 1 by r, ఫంక్షన్ 1 by r. సో చూడండి, గివెన్ r bar ఈజ్ ఈక్వల్ టు మనకు xi bar ప్లస్ yj bar ప్లస్ zk bar. అక్కడి నుంచి r అంటే r bar డాట్ r bar. సో ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆర్ బార్ డాట్ ఆర్ బార్ అంటే ఆర్ స్క్వేర్ కదా. సో ఆర్ స్క్వేర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దాని నుండి ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? 1 by r. కాబట్టి 1 by r ఇజ్ ఈక్వల్ టు 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో డైరెక్షనల్ డెరివేటివ్ చేయాలంటే ఫస్ట్ గ్రేడియంట్ చేయాలి కదా. సో గ్రేడియంట్ ఆఫ్ 1 by r చేయాలి. గ్రేడియంట్ ఆఫ్ 1 by r. గ్రేడియంట్ ఆఫ్ 1 by r అంటే ఈ 1 by r ని అంటే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై, జెడ్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ 1 by r అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? 1 by రూట్ ఎక్స్ లాగా ఉంది. 1 by రూట్ ఎక్స్. 1 by రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? -1 by 2x స్క్వేర్. 1 by 2 రూట్ ఎక్స్. 1 by 2 రూట్ ఎక్స్. సో 1 by 2 రూట్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఏంటి? -1 by 2 రూట్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇప్పుడు -1 by 2 ఇంటూ 1 by ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ మళ్ళీ న్యూమరేటర్లో ఈ టర్మ్కి చేయాలి. 2x వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 2x వస్తుంది. మీకు ప్రాబ్లంగా ఉంటే ఇది జనరల్ డెరివేటివ్స్లో కూడా మీరు వెళ్ళొచ్చు. జనరల్ డెరివేటివ్స్లో కూడా మీరు వెళ్ళొచ్చు. సపోజ్ మీకు ఇలా మాకు డైరెక్ట్గా వేసుకోలేము అంటే మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? యూ బై వి రూల్లో చేయొచ్చు. యూ బై వి రూల్లో చేయొచ్చు. లేదా డినామినేటర్లో టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో చూపిద్దాం. డిఫరెంట్ వేస్. డైరెక్ట్గా వేసుకోవడం మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇదేంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. యాక్చువల్లీ స్క్వేర్ రూట్ కదా, హోల్ పవర్ 1/2. న్యూమరేటర్లో తీసుకెళ్లారనుకోండి ఎంత వస్తుందమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2. -1/2. దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1. అంటే అక్కడ అప్పుడు n ఏమవుతుంది? -1/2 అవుతుంది. ఎందుకు? ఈ టర్మ్ని లోపల న్యూమరేటర్లో తీసుకెళ్ళాం కదా. స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ 1/2. న్యూమరేటర్లో తీసుకెళ్ళాం కాబట్టి పవర్లో -1/2 ఉంది. n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1 ఫార్ములా మనకు. అంటే అర్థం ఏంటి? -1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 -1 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ మళ్ళీ టర్మ్కి చేయాలి కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై స్క్వేర్కి 0, జెడ్ స్క్వేర్కి 0, ఎక్స్ స్క్వేర్కి 2x. అర్థమవుతుందా? ఎక్స్ స్క్వేర్కి 2x అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు -n ఇంటూ అంటే మైనస్ మనకి ఇక్కడ టర్మ్ ఏముందో ఒకసారి జాగ్రత్తగా వినండి. -1/2 ఇంటూ మనకు టర్మ్స్ ఏమున్నాయో మళ్ళీ చెప్తున్నాను. -1/2 ఇంటూ అంటే -1/2. ఓకే కదా, ఉంది కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్
-1/2 -1 అప్పుడు ఏమవుతుంది -3/2 అవుతుంది. -3/2 డినామినేటర్లోకి వస్తే 3/2. మళ్ళీ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేశాం కదా 2x, దట్ ఈస్ దిస్ వన్ 2x. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది. 2 క్యాన్సిల్ అయిపోతే -x/x² + y² + z² హోల్ పవర్ 3/2 వస్తుంది. అర్థమవుతుందా? అదేంటంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి మీరు డిఫరెన్షియేట్ చేయడం. సో డిఫరెన్షియేట్ చేసి వేయడం. సో డినామినేటర్లో √(x² + y² + z² ఉంది కాబట్టి దాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్తే x² + y² + z² హోల్ పవర్ -1/2 అవుతుంది. -1/2. ఇప్పుడు మీకు x² + y² + z² హోల్ పవర్ -1/2 ఉంటే డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో అది ఫాలో అవ్వండి. x⁴n మోడల్లో ఉంది. n × x⁻n-1, n ప్లేస్లో -1/2 ఉంది. -1/2 ఇంటూ హోల్ పవర్ -1/2 -1 అంటే -3/2. అదే డినామినేటర్లోకి వచ్చేసరికి +3/2. మళ్ళీ ఇంటూ ∂/∂x ఆఫ్ ఫంక్షన్కి చేస్తాం. మళ్ళీ ఫంక్షన్కి చేయాలి. తెలుసు కదా మీకు ఫంక్షన్కి చేయాలని. సో మళ్ళీ ∂/∂x ఆఫ్ x² + y² + z². విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాము, పార్షియల్గా చేస్తున్నాం కాబట్టి y²కి z²కి 0 అయిపోతాయి, x²కి 2x వస్తుంది. దేర్ఫోర్ 2 క్యాన్సిల్ అయిపోతే -x/x² + y² + z² హోల్ పవర్ 3/2. ఓకే, అలా చేసాం. నెక్స్ట్ సిమిలర్లీ అలానే ∂/∂x ఆఫ్ 1/r. సో సారీ ∂/∂y ఆఫ్ 1/r. ∂/∂y ఆఫ్ 1/r అంటే దట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు వైతో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి -1/2 ఇంటూ సేమ్ ఇదంతా కామన్గా ఉంటుంది. -1/2 ఇంటూ 1/x² + y² + z² హోల్ పవర్ 3/2. మళ్ళీ ఇక్కడ ఇందాక 2x వస్తుంది కదా, ఇక్కడ 2y విత్ రెస్పెక్ట్ టు వై. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వై, 2y. మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. -y/x² + y² + z² హోల్ పవర్ 3/2. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు z. ఇప్పుడు z అమ్మ, ∂/∂z. ∂/∂z ఆఫ్ 1/r is equal to -1/2 ఇంటూ 1/x² + y² + z² హోల్ పవర్ 3/2 ఇంటూ 2z. ఈసారి 2 క్యాన్సిల్ అయిపోతుంది. -z/x² + y² + z² హోల్ పవర్ 3/2. ఇలా 1/r అనే ఫంక్షన్కి మనము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసాం. తర్వాత గ్రేడియంట్ ఆఫ్ 1/r చేయాలి. గ్రేడియంట్ ఆఫ్ 1/r ఫార్ములా ఏంటి? I bar into ∂/∂x of 1/r plus j bar into ∂/∂y of 1/r plus k bar into ∂/∂z of 1/r. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. I bar into ∂/∂x of 1/r, j bar into ∂/∂y of 1/r plus k bar into ∂/∂z of 1/r. సో సబ్స్టిట్యూట్ చేస్తే I bar into ∂/∂x of 1/r అంటే ఇది -x/x² + y² + z² హోల్ పవర్ 3/2 ప్లస్ j bar into ∂/∂y of 1/r అంటే ఇది వస్తుంది -y/x² + y² + z² హోల్ పవర్ 3/2 ప్లస్ k bar into ∂/∂z ఆఫ్, సో ఈ ఫంక్షన్ వస్తుంది -z/x² + y² + z² హోల్ పవర్ 3/2. 3 టర్మ్స్కి ఒకసారి మనం ఎల్సిఎం చేసామనుకోండి. ఎల్సిఎం చేస్తే x² + y² + z² హోల్ పవర్ 3/2 ఎల్సిఎం. న్యూమరేటర్లో ఎంత వస్తుంది? -xi బార్ -yj బార్ -zk బార్ వస్తుంది. -xi బార్ -yj బార్ -zk బార్. సో న్యూమరేటర్లో టర్మ్ నుంచి మైనస్ కామన్ తీసాం. కామన్ తీస్తే xi బార్ + yj బార్ + zk బార్ బై x² + y²
plus z square whole power 3/2. ఓకే, నెక్స్ట్ ఇదేంటి ఇప్పుడు మైనస్ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే ఏంటి మనకు r బార్. xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే r బార్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే r స్క్వేర్. సో ఇదేమవుతుందంటే r క్యూబ్ అవుతుంది. ఈ వాల్యూ r స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా ఇక్కడ ఏం మిగులుతుందంటే r క్యూబ్ మిగులుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది మీకు r క్యూబ్ మిగులుతుంది. Hence, the directional derivative of given function in the direction of r bar. The directional derivative of given function in the direction of r bar. Formula ఏంటి gradient of that function dot e bar. సో డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో అని చెప్పారు, r bar డైరెక్షన్ లో అని అడుగుతున్నారు. r bar డైరెక్షన్ లో గ్రేడియంట్ ఆఫ్ దట్ ఫంక్షన్ అంటే గ్రేడియంట్ 1/r డాట్ e bar. ఈ బార్ అంటే ఏ డైరెక్షన్, ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ అని ఇచ్చారు క్వశ్చన్లో. సో కాబట్టి ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మాడ్యులస్ ఆర్ బార్ అవుతుంది. ఆర్ బార్ బై మాడ్యులస్ ఆర్ బార్ అవుతుంది. దేర్ఫోర్ గ్రేడియంట్ ఆఫ్ 1/r ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ వచ్చింది. మనకు ఎంత వచ్చింది, ఆర్ క్యూబ్ వచ్చింది ఇందాక, ఇంటూ ఆర్ బార్ బై మాడ్యులస్ ఆర్ బార్. ఓకే, ఇక్కడ ఆర్ బార్ డాట్ ఆర్ బార్ మైనస్ ఆర్ బార్ డాట్ ఆర్ బార్ అంటే ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఆర్ పవర్ 4 వస్తుంది. మాడ్యులస్ ఆర్ బార్ కదా, సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ పవర్ 4లో ఒక ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ -1 బై x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇలా ఇచ్చిన ఫంక్షన్కి మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ని కనుక్కుంటాం. మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డైరెక్షనల్ డెరివేటివ్స్ని ఎలా చేసాము, క్వశ్చన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 1/r. సో 1/r కి అంటే ఇచ్చిన ఫంక్షన్ కి డైరెక్షనల్ డెరివేటివ్స్ సో 1/r కి ఇప్పుడు మీరు డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ 1/r ఇస్ ద గివెన్ ఫంక్షన్. అంటే యాక్చువల్లీ మీరు గ్రేడియంట్ కనుక్కునేటప్పుడు గ్రేడియంట్ ఎఫ్ అనో గ్రేడియంట్ ఫై అనో రాస్తారు కదా, ఆ ఫంక్షన్ ఇక్కడ 1/r, ఆ ఫంక్షన్ వచ్చేసి 1/r. Therefore, gradient phi dot e bar means యూనిట్ వెక్టర్. ఇక్కడ యూనిట్ వెక్టర్ ఎలా ఇచ్చాడంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఆర్ బార్ కి మనం కనుక్కోవాలి. కనుక్కోవాలంటే యాక్చువల్లీ ఈ బార్ ఏంటి, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అన్నమాట. ఓకే, ఎట్ 1,1,2. సో అదే రాసాం లాస్ట్లో మనం. సో ఇక్కడ కూడా మాడ్యులస్ ఆర్ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, అర్థమవుతుంది కదా. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆర్ బార్ డాట్ ఆర్ బార్ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మాడ్యులస్ ఆర్ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఆర్ పవర్ 4. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్ మిగులుతుంది, అంటే 1/r² మిగులుతుంది. మళ్ళీ ఆర్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. therefore -1/x² ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇలా మనం ఇచ్చిన ఫంక్షన్కి ఇచ్చిన వాల్యూకి సో చేయాల్సి వస్తుంది. ఒకసారి ఉండండి. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నప్పుడు గ్రేడియంట్ కనుక్కోవాలి. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే డైరెక్షనల్ డెరివేటివ్స్ ఎలా చేయాలి అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాక్సిమం. సో మ్యాగ్నిట్యూడ్ కూడా మనం చేసాం. సో మ్యాగ్నిట్యూడ్ ఎలా చేసామంటే ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రేడియంట్ ఫై
అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ మ్యాక్సిమం ఈజ్ అని రాసాం. అంటే ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ మ్యాక్సిమం, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ మ్యాక్సిమం అంటే ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్కి ఇచ్చిన పాయింట్ దగ్గర డైరెక్షనల్ డెరివేటివ్ చేయాలి. డైరెక్షనల్ డెరివేటివ్ చేసి దానికి మ్యాగ్నిట్యూడ్ వేయాలి. మ్యాగ్నిట్యూడ్ వేస్తే దట్ ఈస్ ద మ్యాక్సిమం, దట్ ఈస్ ద మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంకో ప్రాబ్లం చేసాం, ఇంకో మోడల్ ఏం చేసామంటే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై, అంటే ఆ ఫంక్షన్కి ఆ ఫై అనే ఫంక్షన్కి గ్రేడియంట్ ఫై కనుక్కోవాలి. అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్ఫేస్, అంటే నార్మల్ ఏ సర్ఫేస్కి అయితే చేయమన్నారో, ఏ సర్ఫేస్కి అయితే నార్మల్ చేయమన్నారో, నార్మల్ మీన్స్ ఎన్ బార్. సో ఆ సర్ఫేస్కి మీరు ఏం చేస్తున్నారు, గ్రేడియంట్ చేసి ఎట్ ద పాయింట్, ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి దట్ ఈస్ ద నార్మల్ ఎన్ బార్. మనకి యూనిట్ వెక్టార్ రావాలి అంటే యూనిట్ వెక్టార్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్. లేదు మేము డైరెక్ట్గా ఈ బార్ చేసుకుంటాము, డైరెక్ట్గా గ్రేడియంట్ ఫై డాట్ ఈ బార్ అని వేసుకుంటాము అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగానే ఈ బార్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లాస్ట్ క్లాసెస్లో అలానే చేసాం ప్రాబ్లమ్స్ అన్ని. లాస్ట్ క్లాస్లో చేసిన మీరు ఒకసారి నిన్నటి వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిన్నటి క్లాస్ అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్ మొత్తం ఏం చేసామంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్ చేసాం, ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్ చేసాం. చేసి దాన్ని తీసుకొచ్చి మనం డైరెక్షనల్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఒక్కొక్కసారి మీకు ఇలా కూడా చేయొచ్చు అని ఈ ప్రాబ్లంలో చూపించాను, ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్. సో ఇలా కూడా చేయొచ్చు అని మీకు చూపించాను. సో దీస్ ఆర్ సమ్ మోడల్స్ ఆఫ్ హౌ టు ఫైండ్ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ అండ్ ఎట్ ద గివెన్ పాయింట్. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డైరెక్షనల్ డెరివేటివ్స్ మీద, ఇంకా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఫంక్షన్ ఇవ్వకుండా ఇలా కూడా ఇస్తారు, 1/r అని కూడా ఇస్తారు. సో అప్పుడు మీరు ఆర్ మీద మీకు మంచి ఐడియా ఉండాలి. ఆర్ బార్ మీన్స్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. ఓకే, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ బార్ డాట్ ఆర్ బార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఆర్ బార్ అప్పుడేమవుతుంది, ఆర్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మనకు ఫంక్షన్ 1/r కాబట్టి 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇది మీరు మళ్ళీ నీట్గా ఒకసారి మీరు డైరెక్ట్గా వేస్తే ఫార్ములా ఉంది మనకు 1/2 రూట్ -1/2 రూట్ ఎక్స్ అని, -1/2 రూట్ ఎక్స్ అని మనకు ఫార్ములా ఉంది. సో అలా కాదు అనుకుంటే మీరు చేసుకోవచ్చు, డినామినేటర్లో టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 అని వేసి డిఫరెన్షియేషన్ చేసి చేయొచ్చు. అలా కూడా మీకు ఇక్కడ డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా కూడా గ్రేడియంట్ ఫై కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్ చేసాం.